పీతలమ్మి వాడు ఎంత మోసం చేశాడు తెలుసా అండి ఈరోజు. ఒరే బతికిన పీతలు ఎవరా అంటే ఈ నీటిలో నడుస్తాయండి, బయట ఉన్నప్పుడు చల్లగా ఉంటాయండి అన్నాడండి. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఆ నీటిలో వేస్తే కానీ నడుస్తుంది అంటే అని అనలేదండి సుమా. ఎంత పని చేసాడాడు. సర్లేండి, ఇప్పుడు కూర వండుకొని తిందాము. దానికి మసాలా సామాన్లు అన్నీ మీకు తెలుసు కదా, అవి వేసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసి మిక్సీ కట్టేయండి. మిక్సీ కట్టేసిన తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసుకొని ముద్ద చేసేసుకొని పక్కన ఉంచుకున్నారనుకోండి బాగుంటుంది. ఆ చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోండి. పీతలు ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. ఒక బాండ్లో నూనె వేసుకొని ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేసి బాగా వేపియండి. వేపిన తర్వాత అందులో మీకు చెంచాడు పసుపు వేసుకోండి. వేసిన తర్వాత మీరు చూసారా అంత పచ్చకొచ్చాక ముద్ద నూరాం కదండి, మసాలా ముద్ద, అది వేసేసి మొత్తం కలిపేయండి. బాగా మసాలా ఎంత బాగా ఏగితే అంత బాగుంటుందండి. ఇప్పుడు అందులోని పీతలన్నింటిని కూడా వేసి బాగా కలిపేద్దామండి. ఇలా పీతలు చూసారా ఎంత బాగున్నాయి, చాలా శుభ్రంగా చేసామండి. తెల్ల తెల్ల మెరిసిపోతున్నాయండి బాబు, వాషింగ్ మిషన్లో వేసి ఉతికినట్టు ఎంత తెల్లగా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ అన్నిటిని కూడా మసాలా అంతా అందిలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత దాని మీద మూత పెట్టేయండి. ఈ లోపల సీరియల్లో ఏటైందో ఒకసారి చూసేసండి. ఆడవాళ్ళకి సీరియల్ ఎంత ఇష్టమో మగవాళ్ళకి కూడా పీతల కూర కూడా అంత ఇష్టం అండి. ఇంత బాగా కలిపేసిన తర్వాత అప్పుడు నానబెట్టేసుకున్న చింతపండు రసాన్ని వేసేసి మూత పెట్టండి. ఒకసారి అంతా కలపండి. కలిపేసిన తర్వాత అందులో మీద మూత పెట్టేసి మళ్ళీ మిగిలిన సీరియల్ అంత చూసుకొని వచ్చేయండి. మొత్తం అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి కదా మధ్యలోని, అప్పుడప్పుడు వచ్చి చూసుకోండి. ఇప్పుడు సీరియల్ అయిపోయింది, ఈసారి కూర కూడా అయిపోయిందండి. ఓ పాలు లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.